ఆఫ్టర్నూన్ స్లీపేసి లేచేసరికి ఈవినింగ్ అయితే అయిపోయింది. క్లైమేట్ చూస్తే చాలా చల్లగా ఉంది. ఎందుకో కాఫీ తాగాలనిపించి కిందకైతే వెళ్తున్నాను పాల ప్యాకెట్ తీసుకొని రావడానికి. అక్కడికే మనం వెళ్ళాల్సింది. మేమైతే సెకండ్ ఫ్లోర్‌లో ఉంటాం. స్టెప్స్ అయితే దిగి వెళ్తున్నాను పాల ప్యాకెట్ అయితే తీసుకొని రావడానికి. చిన్న పాల ప్యాకెట్, 2 బ్రూ ప్యాకెట్లు అయితే తెచ్చాను. తెచ్చిన తర్వాత నీట్‌గా గిన్నె కడిగేశాను. కడిగేసిన తర్వాత తీసుకొచ్చిన పాలైతే దాంట్లోకి వంపేశాననమాట. పూర్తిగానే వంపేసిన తర్వాత ఆ పాలను తీసుకెళ్ళి స్టవ్ ఆన్ చేశాను. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన అయితే పెట్టేశాను. ఈ లోపల పాలు అయితే మరిగిపోతాయి. మనమైతే తీసుకొచ్చిన బ్రూ ప్యాకెట్లు అయితే ఒక గ్లాస్ తీసుకుని దాంట్లోకి అయితే వేసేద్దాం. నేనైతే 2 బ్రూ ప్యాకెట్లు తెచ్చాను. ఆ 2 బ్రూ ప్యాకెట్లు అయితే దీంట్లోకి వేసేస్తున్నాను. ఎంత వచ్చిందో కూడా చూపిస్తాను మీకు. 2 బ్రూ ప్యాకెట్లు కలిపితే ఎంత అయితే వచ్చిందనమాట. ఈలోపు పాల వైపు చూసేసరికి పొంగిపోతున్నాయి. అందుకని చిన్న స్పూన్ తీసుకొని అయితే పాలు అయితే కలిపేశాను. మనం వేసిన చక్కెర అయితే కరగటం కోసం. ఈలోపు